వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలు, వాటి స్వభావాల గురించి, స్వరూపం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ విషయము మనకు మహాభారతంలో లేదు, కానీ పెద్ద బాలశిక్ష మొదటి పుస్తకంలో వివరించడం జరిగింది. మహాభారతము ఎక్కడి నుంచి ప్రారంభమైంది, చివరికి ఎక్కడి వరకు పూర్తయింది, అందులోని పాత్రలు ఎవరెవరు ఉన్నారు, మహాభారతంలో ఉన్నటువంటి భరత వృక్షము, అలాగే పాండవుల వంశవృక్షము, కురు వంశవృక్షము మొదలైన భరత వంశవృక్షము, కురు వంశవృక్షము, పాండవుల వంశవృక్షములను మనకు పూర్తిగా అర్థమయ్యే విధంగా పెద్ద బాలశిక్ష మొదటి భాగంలో గాజుల సత్యనారాయణ గారు రాసినటువంటి పెద్ద బాలశిక్ష మొదటి భాగంలో వివరించడం జరిగింది. మహాభారతము ఇప్పటికీ సరిగ్గా 5125 సంవత్సరాల క్రితము కౌరవులు పాండవుల మధ్య జరిగినటువంటి యుద్ధము, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, అలాగే దానికి పూర్వము జరిగినటువంటి చరిత్ర గురించి మహాభారతం అనేటువంటి ఒక గ్రంథంలో వేదవ్యాసుడు వివరించడం జరిగింది. మహాభారతం అనేది ఒక మత గ్రంథము కాదు, అది మన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథము. ఆ మహాభారతంలో ఎన్నో విషయాలను వేదవ్యాసుడు వివరించడం జరిగింది. అందులో లేని విషయం అనేది ఎక్కడా లేదు. అందులో అన్ని విషయాలు వివరించడం జరిగింది. పాండవులు, కౌరవులు, వారి మధ్యటువంటి యుద్ధాలు ఏ విధంగా జరిగాయి, అలాగే అన్ని కుటుంబ సంబంధమైనటువంటి బాంధవ్యాలు, మానవత్వము, అన్ని రకాలటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి జీవితంలో వచ్చినప్పుడు అనే విషయాలు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు, కౌరవులకు వివరించారు. కానీ కౌరవులు వినలేదు. దాని పర్యవసానంగా వారు చేసినటువంటి పాపాలకు కర్మ ఫలితమని అనుభవించడం జరిగింది. పాండవులు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటను విని తన దారిలో ప్రయాణించారు కాబట్టి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి మంచి దారిలో వెళ్ళి వారు పోగొట్టుకున్నటువంటి రాజ్యము, సిరి సంపదలను అన్నీ సంపాదించుకోగలిగారు. మహాభారతము ఒక మత గ్రంథము కాదు, అది హిందువుల మత గ్రంథం అసలే కాదు. మహాభారతం అనేది భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథము. అందులో జరిగిన ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా రుజువు చేశారు. కాబట్టి మీ దగ్గర మహాభారతం ఉంటే చదివితే మీకు అర్థమవుతుంది. అందులో పాత్రల స్వభావము గురించి పెద్ద బాలశిక్ష మొదటి భాగంలో వివరించడం జరిగింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.